హాయ్ ఫ్రెండ్స్, హలో ఫ్రెండ్స్, అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మీరందరూ ఏం చేస్తున్నారు? నేనైతే మార్నింగే లెగిసి మంచిగా టిఫిన్ రెడీ చేశాను. ఇగోండి వేడివేడిగా ఉప్మా రెడీ చేశాను. మంచిగా దాంట్లోకి పచ్చిమిర్చి టమాటా కలిపి నూరాను. కొంచెం అదైతే నోటికి బాగుంటుంది అనేసి ప్రిపేర్ చేశాను. ఇప్పుడే పిల్లలైతే స్కూల్కి వెళ్ళారు. నేను కూడా చిన్న చిన్న పనులుంటే చేసుకున్నాను. మా హస్బెండ్ కూడా వెళ్ళిపోయారు. అయితే నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు మనము ప్రతిరోజు మన జీవితంలో జరిగేటివి చెప్తా ఉంటాము. ఎవరినో కాఫీ కొడితే అది ఎప్పటికీ సక్సెస్ అవ్వమని అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జామ్‌కి వెళ్తారు. ఒకళ్ళని కాఫీ కొట్టి వాళ్ళు ఎగ్జామ్ రాస్తారు. అవతలోళ్ళు రాసింది కరెక్టో తప్పో మనకైతే తెలీదు గదా! వాళ్ళకి తోచింది వాళ్ళు రాస్తారు. మనకెలాగా రావట్లేదు గదా అని చెప్పేసి వాళ్ళని కాపీ కొట్టి మనం చేస్తే, వాళ్ళు ఒకవేళ సక్సెస్ అవ్వలేదనుకోండి, వాళ్ళది కాపీ కొట్టి మనం చేసాం కాబట్టి మనం గూడా సక్సెస్ అవ్వమనైతే నేను అనుకుంటున్నాను. నేనేదైనా నా సొంతంగానే నేనైతే చెప్తున్నాను. ఎవరినైతే నేనైతే కాపీ కొట్టట్లేదు. కొంతమందయితే అంటున్నారు గదా! మీరు కొత్తగా చేస్తున్నారు గదా! యూట్యూబు మీకు తెలియాలంటే వాళ్ళు వీళ్ళు వీడియోలు చూడండి. చూస్తే మీకు ఎలా చేయాలన్నది అర్థమవుతది అనేసి అన్నారు. ఇప్పుడు నాకైతే వాళ్ళ వీళ్ళ వీడియోలు చూసి వాళ్ళెలా చేస్తున్నారో ఆ రకంగా నేను చెయ్యాలి అనైతే నేనైతే అనుకోవట్లేదు. నా ఓన్‌గా నేను చేస్తున్నాను. నా వాయిస్ నచ్చి నేను చెప్పేటివి నచ్చితే నాకు లైక్‌లయితే ఖచ్చితంగా చేస్తారని నేను అనుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు కొంతమందుంటారు. వాళ్ళు చాలా సలహాలిస్తా ఉంటారు మనకి. ఏమని ఆహ్, ఇలాగ చెయ్యండి, అలా చెయ్యండి ఇంకోటి. కానీ నేను ఒకటైతే చెప్తున్నాను. సలహాలిచ్చే వాళ్ళైతే ఎవరు కూడా మనకెప్పుడు పెట్టరు, పొయ్యరు. ఏదో మాటకైతే అలా, ఇలా అనైతే చెప్తారు. నేనైతే ఎవరి మాట నమ్మను. నా సొంతంగానే నేను జేస్తాను. నా సొంత కాళ్ళ మీదే నేను నిలబడతాను. ఎప్పుడైతే ఒకళ్ళ హెల్ప్ అయితే నేను తీసుకోను. నా దగ్గరైతే కెమెరా అయితే లేదు. మీకందరికీ ఇంతకు ముందే చెప్పాను. ఏదో నాకున్న దాంట్లోనే నేనైతే వీడియోస్ చేస్తున్నాను. ఒకవేళ నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైతే చేసుకుంటారు. వాళ్ళకి నచ్చితే. ఒకవేళ నచ్చకపోతే సబ్స్క్రైబ్ చేసుకోరు. అది కూడా ఆడియన్స్ చేతిలోనే ఉంది. నా చేతిలో ఏముంటది ఇప్పుడు నేనెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి అని నేను అంతంత మాత్రాన వాళ్ళెలా చేసుకుంటారు చెప్పండి? వాళ్ళకి చేసుకోవాలని ఉంటేనే చేసుకుంటారు. ఇప్పుడు మన మనసులోని ఒక వీడియో చూసినా, లేపోతే ఒక మూవీ చూసినా మనకిష్టమైతేనే గదా! మనం అది చూస్తాము. అంతేగాని వాళ్ళెవరో వచ్చి ఆ సినిమా బావుంది చూడండి అంటే చూడ్డానికెళ్తాము. ఒకవేళ మనకిష్టమైతే చూత్తాం. లేతే మధ్యలోనే మనం అది బోరుగా ఉంది. ఏదో వాళ్ళకి ఏదో చెప్పేసారని జెప్పేసి మనం వచ్చేస్తాం. అలాగే నేనేమంటున్నానంటే నా వీడియోస్ నచ్చినోళ్ళైతేనే నాకు సబ్స్క్రైబ్ అయితే చేస్తారు. బలవంతంగా అయితే నేనెవరిని అడగను. ఎందుకంటే మనం ఇప్పుడు ఒక గుర్రాన్నయితే తీసుకురాగలం గానీ, దాన్నయితే మనం వాటరయితే తాగించలేం కదా! అలాగా నేనైతే ఇది యూట్యూబ్ అనేదైతే ఒక ఎగ్జామ్ లాంటిదని చెప్పారు. ఒక 1 ఇయర్ కష్టపడితే సక్సెస్ అయితే అయితాను. లేకపోతే లేదు. అంతేగాని దీనివల్ల అయితే బ్రతకట్లేదు గదా! అని నేనైతే అనుకుంటున్నాను. ఏముంది ట్రై చేస్తే తప్పులేదని అయితే నేను ట్రై చేస్తున్నాను. ఒక్కొక్కళ్ళు వాళ్ళకున్న టాలెంట్‌ని బట్టి చెప్తారు. ఒక్కొక్కళ్ళు కుకింగ్ గురించి చెప్పొచ్చు. ఒక్కొక్కళ్ళు టైలరింగ్ గురించి చెప్పొచ్చు. ఒక్కొక్కళ్ళు మొబైల్స్ రిపేరింగ్ గురించి చెప్పొచ్చు. ఇంకొకళ్ళు ఇంకో దాని గురించి అయితే చెప్పొచ్చు. కానీ నాకు తోచిందయితేనే నేను చెప్తాను. అంతేగాని వాళ్ళది చెప్పారని తెలిసి తెలియందయితే చెప్పలేం గదా! ఇప్పుడు తెలియంది చెప్పామనుకోండి, ఏంటి అలా చెప్పారు, ఇలా చెప్పారని కామెంట్లు. అయన్నీ నాకైతే అవసరం లేదు. నేనైతే అనుకుంటున్నాను అలాగని. ఇంకా ఏముంది ఫ్రెండ్స్, మొన్న అయితే మా బాబొచ్చారు ఇంటికి. వాడు బైకు నడుపుతానన్నాడు. నేనైతే వద్దు నాన్న బండైతే వద్దు. ఇప్పుడే నేర్చుకునేంత ఏజ్ కాదన్నాను. అలా మేము ఇంట్లో చుట్టాలతో హడావిడిగున్నాము. వాడైతే అలా బండేసుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఆ కింద గమ్మున స్లిప్ అయ్యి బండి పడిపోయింది. అదే కూడా నాకు తెలీదు. తర్వాత మా మా అమ్మ వాళ్ళు ఫోన్ చేసి ఇలా బాబు కింద పడిపోయాడని చెప్పారు. వాడు టెన్షన్‌తో మేమేమైనా అంటామేమోనని అలా వెళ్ళిపోయాడు. ఎటెళ్ళిపోయాడో తెలీదు ఆ రోజు. అయితే నేనింక అలా టెన్షన్ కొంచెం పడ్డాను. పడి ఎక్కడున్నాడా అని అలా ఆలోచిస్తే నాకైతే
ఒక సందు దగ్గరకి అలా వెళ్తే అక్కడ కనిపించాడు. నాకైతే హ్యాండ్‌కి కొంచెం కట్ అయింది. బ్లడ్ కొద్దిగా వస్తుంది. అయితే నేను టెన్షన్ పడకు ఏం కాదులే బండి పోతే బండి కొనుక్కోగలం. నా ఒపీనియన్ అయితే. డబ్బు పోతే డబ్బు సంపాదించుకోగలం. కానీ పిల్లలు పోతే పిల్లలు సంపాదించుకోవడం చాలా కష్టం అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అవన్నీ మనం కష్టపడితే వస్తాయి. అదేంటి బండి అని, లేకపోతే డబ్బని అవి వస్తాయి, పోతా ఉంటాయి. దానిదేముంది ఒక్కొక్కళ్ళు సైకిల్ కొనుక్కోవచ్చు, ఒక్కొక్కళ్ళు బండి కొనుక్కోవచ్చు, ఒక్కొక్కళ్ళు కారు కొనుక్కోవచ్చు. కానీ అవి కొనుక్కుంటే అవి మన అవసరానికి ఉపయోగపడతాయి. కానీ మన పిల్లలనైతే మనమైతే కొనుక్కోలేం కదా! అది మనకి దేవుడిచ్చిన వరము పిల్లలంటే. నేనైతే నా పిల్లల విషయంలోనైతే నేను అలా అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ టెన్షన్‌లో మమ్మీ కొట్టేసిద్ది, డాడీ కొట్టేస్తాడు. మరి ఒకవేళ బండి పడిపోయింది తిట్టేస్తారని వాడింట్లో నుంచి వెళ్ళిపోవడం, ఎక్కడెక్కడో ఉండడం, అటు నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళిపోవడం, పిల్లలు కనిపించట్లేదని పేరెంట్స్ టెన్షన్ పడడం. ఇవన్నీ అయితే నా పిల్లల విషయంలో నేనైతే చెయ్యను. వాళ్ళకొకటే చెప్తాను. పోతే పోనీయండి. ఏం చేస్తాం చెప్పిన మాట ఈసారైనా విను అనైతే నేను చెప్పాను. సరే మమ్మీ అలానే వింటానన్నాడు. ఇక మనం కాకపోతే ఎవరికి క్షమిస్తాం పిల్లల్ని అనైతే నేను అనుకున్నా. ఇప్పుడు వాళ్ళ మీద నేను సీరియస్ అయిపోయి, వాళ్ళ డాడీ సీరియస్ అయిపోయి, అందరూ సీరియస్ అయిపోతే వాడు ఎక్కడికెళ్తాడా అనైతే నేను అనుకుంటున్నాను. కొంతమందైతే చాలా కఠినంగా ఎన్నెన్నో మాటలు అనేస్తా ఉంటారు ఆవేశంలోని. కానీ పిల్లల మనసు కూడా చాలా బాధపడతది. ఎందుకంటే ఇప్పుడు కొన్ని కొన్ని ఇంట్లో చెప్పుకునేటివి ఉంటాయి, ఇంట్లో చెప్పుకోనియి ఉంటాయి. కాబట్టి మన పిల్లలతో మనం ఒక ఫ్రెండ్స్‌గా నడుచుకున్నప్పుడు వాళ్ళు మనకన్నీ షేర్ చేసుకుంటారు. దాన్ని బట్టి వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్పాలనైతే నేనైతే అనుకుంటున్నాను. ఈ టాపిక్ అయితే మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. నాకైతే బాగా ఆకలేసేస్తుంది. ఇంకా టిఫిన్ అయితే చేయలేదు. ఇప్పుడే టిఫిన్ చేయాలి. మీరు కూడా చెయ్యండి. నా వీడియోస్ నచ్చిన వాళ్ళైతే మీరు లైక్ చేయండి. ఇంకొకటి ఏంటంటే నేనైతే ఎవరినైతే బలవంతం చేయట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కళ్ళకి నచ్చుతది. కాబట్టి మీకు నచ్చితేనే చేయండి. నచ్చకపోతే నేనైతే అడగను. ఎందుకు మీరు అడగరు మేడం అని మీరనొచ్చు. ఇప్పుడు బ్రతిమలాడలేం కదా ఎవరిని. ఎవరిని ఎళ్లి నాకివి చెయ్యండి, చెయ్యండి అని బ్రతిమలాడలేము. వాళ్ళకైతే ఇష్టమవ్వాలి అని నేనైతే అనుకుంటున్నాను. నా వీడియోస్ నచ్చినోళ్ళైతే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నచ్చకపోతే మామూలుగా వీడియోస్ చూసి వదిలేయండి. ఇంతకంటే నేనైతే ఏం చెప్పలేను. ఇంకా ఏముంది ఫ్రెండ్స్ ఈరోజైతే ఇలా ఉంది. ఇప్పుడు కొంచెం మళ్ళీ మిషన్ షాప్ దగ్గరికెళ్ళాలి. నాకు ఉంటాయి గదా! ప్రాబ్లమ్స్ ఉంటాయి. టెన్షన్స్ ఉంటాయి. ఇంకా చేసేటియి ఉంటాయి. ఆటితో పాటు ఇది ఒక వర్క్ లాగా చేస్తున్నాను. ఇప్పుడు పొద్దున్నే లేసి ఇంట్లో పని చేసుకోవాలి. నెక్స్ట్ మిషన్‌కెళ్ళాలి. అక్కడ హ్యాండ్ వర్క్ చేస్తున్నాను. ఇంట్లో బ్లౌజులు ఏమైనా వస్తే చిన్న చిన్నవి నేనంత పెద్ద టైలర్‌ని కాదు. చిన్న చిన్నవి కుడుతున్నాను. తర్వాత ఇంకా పిల్లలు స్కూల్‌కెళ్ళి వచ్చినాక వాళ్ళకి రెడీ చేయడం ఇయన్నీ ఉంటున్నాయి. దాంతో పాటు ఇది గూడా ఒక జాబ్ లాగా అయితే నేను చేస్తున్నాను. ఆహ్ 3 మిషన్ పని చేస్తున్నాను. ఇంట్లో చూసుకుంటున్నాను. యూట్యూబ్‌లో ఏదో ఒక వీడియో అయితే అప్‌లోడ్ చేస్తున్నాను. అలాగే ఇది